క్రీడల విషయంలో మన దేశం వెనుకబడి ఉంది. ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం అతి తక్కువ పతకాలను మాత్రమే గెలుచుకుంది. మనకంటే విస్తీర్ణంలోనూ మానవ వనరుల్లోనూ వెనుకబడ్డ అనేక చిన్న దేశాలు ఒలింపిక్స్లో పతకాలు ఎగరేసుకుపోతుంటే భారత్ అరాకొరా పతకాలనే సంతృప్తి పడుతోంది. క్రీడలకు సంబంధించి ఆశించిన స్థాయిలో భారత్ లేదన్నది వాస్తవం. ఇందుకు అనేక కారణాలున్నాయి. దురదృష్టవశాత్తు మన దేశంలో క్రీడలు ఇప్పటికీ ఒక లాభదాయకమైన కెరీర్ కాలేకపోయింది. చదువులో వెనుకబడిన వారు మాత్రమే ఆటలపై ఆసక్తి చూపుతారన్న అభిప్రాయం సమాజంలో బలంగా నాటుకుంది. ఈ అభిప్రాయంతో ఎంతమంది ఏకీభవిస్తారన్న అంశాన్ని పక్కన పెడితే క్రీడల్లో భారత్ బాగా వెనుకబడి ఉందన్న విషయం వాస్తవం. ఒలింపిక్స్ పోటీలే దీనికి ఉదాహరణ. 100 సంవత్సరాల ఒలింపిక్స్ చరిత్రలో భారతదేశం సాధించిన పతకాలు గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఏమాత్రం లేవు. మిగతా దేశాలతో పోలిస్తే ప్రతి ఒలింపిక్స్లోనూ భారత్ పతకాల వేటలో వెనుకబడే ఉంటోంది. మనకంటే విస్తీర్ణంలోనూ మానవ వనరుల్లోనూ వెనుకబడ్డ అనేక చిన్న దేశాలు ఒలింపిక్స్లో పతకాలు ఎగిరేసుకుపోతుంటే భారత్ అరకొర మెడల్స్తోనే సంతృప్తి పడుతోంది. ఈ పరిస్థితికి అనేక కారణాలున్నాయి. స్వాతంత్ర్యం వచ్చే నాటికి చదువుకుంటున్న భారతదేశ యువత చాలా తక్కువ శాతం. అయితే రోజులు మారాయి. అభివృద్ధిలో భారత్ దూసుకుపోయింది. దీంతో సామాజిక పరిస్థితులు కూడా మారాయి. ప్రస్తుత తరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒకవైపు భారత్లో నాణ్యమైన విద్యను పొందుతున్న మొదటి తరమిది. మరోవైపు తల్లిదండ్రుల ఆలోచన వైఖరి మారింది. పిల్లలు తమలా కష్టపడకూడదని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు. ఆటలతో టైం వేస్ట్ తప్ప ప్రయోజనమేమీ ఉండదన్న ఒక స్థిరమైన నిర్ణయానికి తల్లిదండ్రులు వచ్చేశారు. తమ పిల్లలు పెద్దయ్యాక డాక్టరో, ఇంజనీరో లేదంటే ఐటీ నిపుణులో కావాలని పేరెంట్స్ కలలు కంటున్నారు. అంతేకాదు తమ కలలు సాకారం చేయాలంటూ చిన్నప్పటి నుంచి పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నా తల్లిదండ్రుల ప్రోత్సాహం కరువవుతోంది. దీంతో క్రీడలను కెరీర్గా ఎంచుకునే వైపు చిన్నారులు పెద్దగా కృషి చేయలేకపోతున్నారు. అంతేకాదు మన దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదు. వీరికి తగినంత ప్రోత్సాహం దొరకడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువతను గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత నిస్సందేహంగా ప్రభుత్వాలదే అంటున్నారు క్రీడాభిమానులు. అవసరమైతే ఆయా క్రీడా విభాగాల్లో అత్యుత్తమైన కోచ్లను విదేశాల నుంచి రప్పించుకోవాలి. మన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇప్పించాలని కోరుతున్నారు. క్రీడాకారులకు అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లున్నాయి. అయితే స్పోర్ట్స్ కోటాను సరిగ్గా అమలు చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. క్రీడల కోసం వార్షిక బడ్జెట్లో చేస్తున్న కేటాయింపులు కూడా తక్కువే. అరకొర కేటాయింపులతోనే పాలకులు కాలం గడుపుతున్నారు. ఒలింపిక్స్లో పతకాలు కొల్లగొడుతున్న అనేక ఆఫ్రికా దేశాలు మనతో పోలిస్తే ఆర్థికంగా పేద దేశాలే. అలాగే మానవ వనరుల్లోనూ మనకు పోటీ రాని దేశాలే. అయితేనేం అక్కడి ప్రభుత్వాలు క్రీడల కోసం పెడుతున్న ఖర్చు మన దేశంతో పోలిస్తే బాగా ఎక్కువ. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ స్థాయి సంఘాలున్నా క్రీడల అభివృద్ధి కోసం చేస్తున్న కృషి మాత్రమే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్రీడల అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన సంస్థలు రాజకీయాల్లో మునిగి తేలుతున్నాయన్న ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే క్రీడలకు సంబంధించి అనేక సోషలిస్టు దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆయా దేశాల్లో స్టేట్ యూత్ డిపార్ట్మెంట్ల ద్వారా ఆణిముత్యాలాంటి క్రీడాకారులను సోషలిస్టు దేశాలు తయారు చేసుకుంటున్నాయి. ఒలింపిక్స్లో మెడల్స్ కొల్లగొడుతున్నాయి. మౌలికంగా మన దేశంలో క్రీడల అభివృద్ధికి సంబంధించి పక్కా ప్రణాళిక అంటూ లేదు. క్రీడాకారులకు మౌలిక వసతులు కూడా కరువే. క్రీడా అభివృద్ధి కోసం అంకితమై కృషి చేసే కోచ్లు అలాగే ఫిజికల్ టీచర్లకు మన దేశంలో తీవ్ర కొరత ఉంది.
చైనా సహా అనేక విదేశాలు తమ అథ్లెట్ల శిక్షణ పద్ధతులను మెరుగుపరచడానికి సాంకేతికతను కూడా బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్ ఇంకా వెనుకబడి ఉందని చెప్పుకోవాలి. అవసరమైతే ఆయా క్రీడా విభాగాల్లో అత్యుత్తమమైన కోచ్లను విదేశాల నుంచి రప్పించుకోవాలి. మన క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇప్పించాలి. అప్పుడే ఆణిముత్యాల లాంటి క్రీడాకారులు తయారవుతారు. ఏదేమైనా క్రీడల అభివృద్ధికి భారత్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చింది.